నిన్న మన స్థానిక పార్లమెంట్ సభ్యుడు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఇద్దరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనవసరమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ముందుగా బోధనలో జరిగిన సంఘటన, అక్కడ ఒక ఉగ్రవాదులతో లింక్ ఉన్నటువంటి ఒక వ్యక్తి దొరకడం, దాన్ని తీసుకొని కాంగ్రెస్ నాయకుల ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఉగ్రవాదులు పెరుగుతున్నారని చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో అరవింద్ గుండె మీద చేసుకొని ఆలోచించాల. నిజానికి గత 2 సంవత్సరాలుగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా దాడికి గురైనటువంటి బీజేపీ సభ్యుడు, టీఆర్ఎస్ సభ్యుడు ఉంటే చెప్పాలా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి చెప్పిన విషయం అదొక్కటే, లా అండ్ ఆర్డర్లో ఎవరు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మనం చేయకూడదని, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదనే విషయం ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. కానీ అరవింద్ కేవలం ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఒక వర్గానికే పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు, అందులో దానికి కాంగ్రెస్ నాయకులు వత్తాసు పలుకుతారని చెప్పిన విధానాన్ని, కాంగ్రెస్ పై చేసిన ఆరోపణలను అరవింద్ మరోసారి ఆలోచించుకొని మాట్లాడాలా. ఎందుకంటే ఎందుకో మరి చాలా రోజుల తర్వాత గతంలోనే కొన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఈసారి రెండోసారి గెలిచినాక ఆగిపోయాను. మళ్లీ తిరిగి అప్పుడప్పుడు వాతావరణాన్ని బట్టి పిచ్చిలేస్తా అంటారు చూడు, అటువంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా సహించేది లేదు. చేసే ఆరోపణలకు వాస్తవాలకు దగ్గరుంటే ప్రజలు నమ్ముతారు. జరిగే ప్రతిదానికి నువ్వు కాంగ్రెస్ పార్టీకి, మైనార్టీలకు, ఉగ్రవాదులకు ముడు వేస్తే అది నీకు మంచిది కాదు. దాని మీద పునరాలోచన చేసుకో, మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడమని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇక రెండో విషయానికి వస్తే, మన స్థానిక శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు యూరియా పైన మాట్లాడుతూ మళ్లీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ యూరియా వైఫల్యానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే కారణమని చెప్పిన విధానాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రశాంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి